హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే ధాన్యలక్ష్మి ట్రస్ట్ పెట్టడానికి ఇష్టం చూపించదు. రాజ్, కావ్య నచ్చజెప్పాలని చూస్తే అసలు అంగీకరించదు. నాకు ఇష్టం లేదు అని తెగేసి చెప్తుంది. పైగా మీకు అలాంటి సేవ చెయ్యాలని ఉంటే 50% ఆస్తి మాది మాకు రాసి ఇచ్చి మీ 50% ఆస్తితో ఏమైనా చేసుకోండి అంటుంది. అందుకు తాతగారు ఆస్తిని వాటా వేయడమా అమ్మా? పైగా కలిసున్న మనసుల్ని విడగొట్టమంటున్నావా? అని అడుగుతారు. అంతలో రాజ్ ఎన్ని తరాలు పోయినా ఉమ్మడి కుటుంబంగానే ఉండాలని కదా దుగ్గిరాల ఫ్యామిలీ నిర్ణయం పిన్ని అని అడుగుతాడు. కానీ ధాన్యలక్ష్మి ఒప్పుకోకుండా ఆస్తి వాటా అయినా వెయ్యండి లేదా ట్రస్ట్ పెట్టే ఉద్దేశం మానుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో తాతయ్య గారు బాధతో కూర్చుని ఉంటే అమ్మమ్మ గారు మజ్జిగ తీసుకుని వస్తుంది. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ధాన్యలక్ష్మి తొందరపాటులో అలా మాట్లాడుతుంది. రాజు నీ మనవడు. ఎలా అయినా మీ కోరిక నెరవేరుస్తాడు అని నచ్చజెప్తుంది. అంతలో అప్పు, కళ్యాణ్ ఇంటికి వస్తారు. కళ్యాణ్ వాళ్ళ నాన్న హాల్‌లో ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. అందుకు కళ్యాణ్ నాన్న అన్నం తిన్నావా అని అడుగుతాడు. అందుకతను సమాధానం చెప్పరు. దానికోసం కళ్యాణ్ ఏమైంది అనగానే జరిగిందంతా చెప్తారు. అంతలో ధాన్యలక్ష్మి గబగబా వచ్చి కళ్యాణ్ ఆస్తిని పరుల పాలు చేయాలని చూస్తున్నారు అనగానే వెంటనే కళ్యాణ్ తప్పేముందమ్మా పేద ప్రజలకు చేయటం తప్పు కాదు కదా అంటాడు. దానికి ధాన్యలక్ష్మి నీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందిరా అని చెప్తుంది. పైగా వాళ్ళ 50% ఆస్తితో ఏమైనా చేసుకొని అంటుంది. అంతలో కళ్యాణ్ నీకు ఎక్కడిదమ్మా ఆస్తి తాతయ్య సంపాదించి పెదనాన్న నాన్నకి ఇచ్చారు. వాళ్ళు అన్నయ్య చేతిలో పెడితే దాన్ని ఎన్నో రెట్లు రెట్టింపు చేశారు. నేనేమైనా చేశానా? లేదు కదా! అంటాడు. ఈ ఫ్యామిలీని ఇంత గొప్ప పొజిషన్‌లో ఉంచాడు అన్నయ్య అని చెప్పి చెప్తాడు. కానీ దానికి కూడా ధాన్యలక్ష్మికి నచ్చదు. నా బిడ్డ పొట్టగొట్టి ఊర్లో వాళ్ళని ఉద్ధరిస్తాను అంటే నేను ఊరుకోను. రేపటి రోజు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసు? నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో కావ్య రాజుతో చిన్నత్తయ్య సాదాసీదా ఒక తల్లిలా ఆలోచిస్తుంది. అంతే తప్ప తన తప్పు ఏమీ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆస్తిలో 50% ట్రస్ట్‌కి పెట్టి మిగతా 50%లో మన ఆస్తి కూడా కళ్యాణ్‌కే రాసిద్దాము అని చెప్పి అనుకుంటారు. అప్పుడు చిన్నత్తయ్య ఏమీ అనరు కదా అని కూడా అనుకుంటారు. రాజు కొంచెం భయపడతాడు కానీ కావ్య రాజు మనసులో ధైర్యాన్ని నూరిపోస్తుంది. అందుకు రాజు సంతోషించి కావ్యని ఎవరైనా ఉన్న ఆస్తి ఇంకా జోడించి ఎక్కువ చేయాలని అనుకుంటారు. కానీ నువ్వేమో దాన్ని దానం చేయాలని చూస్తున్నావు. ఎంత గొప్ప మనసు నీది అని చెప్పి తన్ని పొగడ్తలతో ముంచెత్తుతాడు రాజు. తర్వాత అప్పు తన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి హాస్పిటల్‌లో అక్క వాళ్ళ మీద అటాక్ చేసిన రౌడీలను పట్టుకోవాలి. పైగా సీక్రెట్‌గా జరిగిపోవాలి అని చెప్పి చెప్తుంది. కళ్యాణ్ ఏమో డెలివరీ డేట్ దగ్గరైతే ఇవన్నీ అవసరమా నీకు అని చెప్పి అడుగుతాడు. అంతలో అప్పు మినిస్టర్ గారి ఇంట్లో నేను రుద్రాణిని చూశాను. మన ఇంట్లో ఉన్న మనిషే మనకి శత్రువైతే మన పరిస్థితి ఏంటి? ఎటు నుంచి ఆపద వస్తుందో కూడా తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కంటిన్యూ మై సీరియల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ మై ఛానల్.